ఏ దేవుడైతే ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకున్నాడో అదే దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో నుండి ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్, ఆమేన్. ఏ దేవుడైతే ఇశ్రాయేలు వీళ్ళు నా ప్రజలు అని ముద్రించుకున్నాడు, అదే రీతిగా ఈ లోకములో నుండి దేవుడు మనల్ని పిలుచుకొని మనలను ఆయన ముద్రించుకొని మీరు నా ప్రజలు అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ రోజున ఆ ఇశ్రాయేలు కొరకు దేవుడు అద్భుత కార్యాలు చేసి విడిపించినటువంటి దేవుడే ఈ రోజున మన కొరకు మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేసి మనకు ఉండేటటువంటి ఐగుప్తు అనేటటువంటి భయంకరమైన శ్రమల నుండి, ప్రాణములు విసిపోయే పరిస్థితుల నుంచి ఆయన విడిపిస్తాడు అనే నిశ్చయత నీకు రావాలి, కలగాలి. ఎందుకంటే పూర్వకాలంలో దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న ప్రజల పక్షంగా ఆయన అద్భుత కార్యాలు చేసి తన ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించాడు. అలాగే మనల్ని కూడా విడిపిస్తాడు. ఆమేన్. అలాగే మనల్ని కూడా విడిపిస్తాడు. ప్రాణములు విసిగిపోయిన కఠినమైన పరిస్థితుల నుంచి దేవుడు తాను ముద్రించుకున్న ప్రజలను విడిపిస్తున్నట్టుగా